యా ఫ్రెండ్స్, మనం యూనిట్ 1 సంబంధించి సెక్షన్ 1 సంబంధించి యూనిట్ 2లో నానో టెక్నాలజీ మనం చూస్తూ ఉన్నాం. నానో టెక్నాలజీ వీటి నుంచి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ రావచ్చు అనే డైమెన్షన్ మనం చూసాం. ఒకటి, అసలు నానో టెక్నాలజీని డిఫైన్ చేయడానికి దాని మీనింగ్ ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవడం జరిగింది. మీనింగ్ అంటున్నాం క్లియర్లీ. సిమిలర్లీ ఈ నానో టెక్నాలజీ కోసం ఉపయోగించేటువంటి పదార్థాలు, దాని స్వభావం ఎలా ఉంటుంది, దట్ మీన్స్ దాని ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, ఏమేం ప్రాపర్టీస్ని మనం యూజ్ చేయాలి నానో టెక్నాలజీ కోసం అనే డైమెన్షన్ మనం చూసుకుంటాం. అందులో భాగంగా ఎవల్యూషన్ ఆఫ్ నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ అనేది గత 30 సంవత్సరాల నుంచి అది ఎలా డెవలప్ అవుతూ వచ్చిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం. అదేవిధంగా మనం చూస్తే ఇంకా ప్రత్యేకంగా అప్లికేషన్స్, ప్రాపర్టీస్తో పాటు కొంత అప్లికేషన్స్ అనేది మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ క్లియర్లీ అప్లికేషన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం కొంత ఎగ్జామిన్ చేసి ఉంటాం. మెడిసిన్ గురించి మనం చూసి ఉంటాం. అఫ్ కోర్స్ ఎనర్జీ సిస్టమ్స్ లో నానో టెక్నాలజీ అనేది ఏ విధంగా మనకి మార్పు తీసుకురాగలదు ఎనర్జీ సిస్టమ్స్ లో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసి ఉంటాం. ఇంకా మనం ఆలోచిస్తే అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్. మనల్ని ఎలా అడుగుతారంటే సెక్టార్ స్పెసిఫిక్ గా అప్లికేషన్స్ గురించి రాయమని మనం అడుగుతాం ఎగ్జామ్ లో. సెక్టార్ స్పెసిఫిక్ గా అది ఏదన్నా ఉండొచ్చు, అది మెడిసిన్ అయి ఉండొచ్చు లేదా అగ్రికల్చర్. మెయిన్ ఇవి ఫోకస్ చేస్తుంటాం. అగ్రికల్చర్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఈ రెండిట్లో ఎక్కువగా మనకి రోబోటిక్స్ కానీ నానో టెక్నాలజీ కానీ ఎక్కువగా ఫోకస్ చేసేదానికి స్కోప్ ఉందని మనం అనుకుంటున్నట్లేదు. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే దీన్నే మనల్ని గనక ఒక 5 మార్కులకు 10 మార్కులకు రాయమని అడిగితే ఓకే, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అనే డైమెన్షన్ లో మన దగ్గర కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ అనేది మనం ఆల్రెడీ మైండ్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇండైరెక్ట్ మనం చూస్తే సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇలాంటివన్నీ మనకి ఇలాంటి పదం యూజ్ చేయొచ్చు. సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఓకే, నానో టెక్నాలజీ అనేది దీనికి కూడా మనకి అంటే ఇండైరెక్ట్ గా సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే ఏం లేదు. ఒక పక్క మనం అగ్రికల్చర్ లో ప్రొడక్టివిటీని పెంచుకుంటూనే, ఉత్పాదకతను మనం పెంచుకుంటూనే దాంతో పాటు ఏం చేయొచ్చు అంటే మనము ఓకే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ని కొంత తగ్గించవచ్చు. ఓకే, ఫ్యూచర్ అగ్రికల్చర్ లో ఫ్యూచర్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేసేదానికి స్కోప్ ఉంది. ఇక చూడండి, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటున్నాం ఇండైరెక్ట్ గా మనం చూస్తే. ఇందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ మనం అగ్రికల్చర్ అంటేనే మనకి మెయిన్ ఇవి గుర్తొస్తుంటాయి. ఫర్టిలైజర్స్ అంటున్నాం, పెస్టిసైడ్స్ అంటున్నాం, అదేవిధంగా అక్కడికి వాటర్ రీసోర్స్ అవైలబిలిటీ అంటున్నాం. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఒకే సాయిల్ స్ట్రక్చర్ అనుకోవచ్చు. జనరల్ గా అగ్రికల్చర్ అంటేనే మనకి పారామీటర్స్ మనకు గుర్తొస్తుంటాయి. సో ఒకటి ఫర్టిలైజర్స్, ఇంకొకటి పెస్టిసైడ్స్ విషయంలో, వాటర్ రీసోర్సెస్ ని మనం ప్రాపర్ గా యూజ్ చేసేటువంటి విషయంలో, అక్కడ ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి టెక్స్చర్ కానివచ్చు, స్ట్రక్చర్ కానివచ్చు, అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ లెవెల్స్ కావచ్చు. సో ఇక్కడ మనం చూసే నానో టెక్నాలజీ ద్వారా మనం ఫర్టిలైజర్స్ విషయంలో ఫస్ట్ ఇలా అనుకుంటాం. ఓకే, ఫర్టిలైజర్స్ విషయంలో మనం నానో ఫర్టిలైజర్స్ ని డిజైన్ చేయొచ్చు ఇండైరెక్ట్ మనం చూస్తే. సో నానో ఫర్టిలైజర్స్ అంటున్నాం. సో దీనివల్ల మనం ఈ ఫర్టిలైజర్స్ విషయంలో నానో పార్టికల్స్ ని మనం డిజైన్ చేయడం వల్ల మొక్కలకి అవసరమైనటువంటి పోషక పదార్థాలని మనం కొంత ఎఫెక్టివ్ గా అందించవచ్చు. అవి గినక మనం అక్కడ ఉన్నటువంటి సాయిల్లో గినక వేసినట్లయితే నానో ఫర్టిలైజర్స్ అవి ఈజీగా వాటర్ లో డిజాల్వ్ అయిపోతాయి. అవి ఈజీగా ప్లాంట్స్ అనేది ఈజీగా రీఅప్టేక్ చేసుకుంటాయి, అంటే అబ్జార్ప్షన్ శోషించుకోగలుగుతాయి. ఈ మధ్య కాలంలో మన దేశాన్ని ఉద్దేశించి మనం ఒకసారి మాట్లాడితే ఫ్రెండ్స్, మన దేశాన్ని ఉద్దేశించి అంటున్నాను ఇక్కడ క్లియర్లీ. ఓకే, మీరు గమనించాలి, మీకు ఆల్రెడీ ఇది తెలిసే ఉంటుంది. నానో యూరియా, ఓకే, మన ఇండియాలో నానో యూరియా అనేటువంటి కాన్సెప్ట్, నానో డై అమోనియం ఫాస్ఫేట్ అనేటువంటి కాన్సెప్ట్. ఓకే, ఈ మధ్య కాలంలో మనం వీటిని మన దేశానికి సంబంధించిన ఒక సంస్థ కోఆపరేటివ్ సొసైటీ ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ అనేది
ఒకటి ఇంట్రడ్యూస్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. నానో యూరియా, నానో డైఅమోనియం ఫాస్ఫేట్స్, వీటిని చూస్తే మనకి ఇదేమో లాస్ట్ ఇయర్ 2023లో, ఇదేమో 2024లో స్వయాన ప్రభుత్వమే వీటిని ప్రమోట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది యాక్చువల్ గా లిక్విడ్ నానో పార్టికల్స్ ఫార్మాట్ లో డిజైన్ చేసి ఉంటారు. క్లియర్ మనం చూస్తే అరౌండ్ అది లిక్విడ్ నానో పార్టికల్స్ కాబట్టి దాని ఎంఎల్ లో ఇలా అనుకోవచ్చు. ఒక 500 ml బాటిల్ అనేది దట్ ఈస్ ఈక్వివాలెంట్ టు ది ఓకే అరౌండ్ ఒక మనకి 43 kg ఆఫ్ యూరియా అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్ గా ఒక యూరియా బస్తాను మనం యూజ్ చేస్తే ఎంత మనకి బెనిఫిట్స్ పొందవచ్చు, సిమిలర్లీ అంతే బెనిఫిట్ అనేది ఈ 500 ml బాటిల్ ద్వారా మనం పొందవచ్చు. దీన్ని బట్టి మనకి ఏమనొచ్చు, క్లియర్ గా అగ్రికల్చర్ లో కొంతవరకు మనం వేస్టేజ్ ని మినిమైజ్ చేయొచ్చు. సో సాయిల్ పొల్యూషన్ ని రెడ్యూస్ చేయొచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసినటువంటి నానో పార్టికల్స్ అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అక్కడ వేస్టేజ్ అనేది మినిమైజ్ అయిపోతాయి. అవి ఈజీగా వాటర్ లో డిజాల్వ్ అయిపోయి ప్లాంట్స్ తీసుకునే విధంగా అవి పనికొస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ అనేది మాట్లాడుతున్నాం కాబట్టి అగ్రికల్చర్ లో ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఆవశ్యకత ఉంది ఇక్కడ మనం చూస్తే. సో ఫర్టిలైజర్స్ మనం ఎఫెక్టివ్ గా తయారు చేస్తాం అంటున్నాం. నైట్రోజన్ కంటైనింగ్ ఫర్టిలైజర్స్ అనుకోవచ్చు, అదే విధంగా మనకు ఫాస్ఫేట్ కంటైనింగ్ ఫర్టిలైజర్స్ అనుకోవచ్చు. డైఅమోనియం ఫాస్ఫేట్ వెరీ రీసెంట్లీ 2024లో దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఈ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడానికి కొంత సపోర్ట్ చేస్తుందనే దానికి మన దగ్గర 2024 ఇంటరిమ్ బడ్జెట్ లో దీని గురించి మెన్షన్ చేసింటారు క్లియర్లీ. డైఅమోనియం ఫాస్ఫేట్ అంటున్నాం క్లియర్ గా మనకు చూస్తే. చూడండి ఇది ఫర్టిలైజర్స్ విషయంలో. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి పెస్టిసైడ్స్ విషయంలో అంటున్నాం. సో ఫర్టిలైజర్స్ అయినా, కెమికల్ ఫర్టిలైజర్స్ అయినా, జనరల్ గా పెస్టిసైడ్స్ అయినా, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ ఎలాగో డ్యామేజ్ చేస్తూ ఉంటాయి బేసికల్ గా మనం చూస్తే. ఎస్పెషల్లీ పెస్టిసైడ్స్ విషయంలో వెరీ వెరీ డేంజరస్ కెమికల్ పెస్టిసైడ్స్. వాటి వల్ల నేచర్ లోకి బయోమాగ్నిఫికేషన్ జరుగుతుంటది. అదేవిధంగా సాయిల్లో ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీ అనేది డ్యామేజ్ అవుతుంటది. న్యాచురల్ గా ఉన్నటువంటి ఈకో సిస్టమ్స్, సాయిల్ ని బేస్ చేసుకొని డెవలప్ అయ్యేటువంటి ఈకో సిస్టమ్స్ ఇలాంటి డ్యామేజ్ అవుతుంటాయి. ఈ కెమికల్ పెస్టిసైడ్స్ ని కొంత మనం ఎఫెక్టివ్ గా డిజైన్ చేయడానికి సేమ్ ఈ నానో టెక్నాలజీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో నానో స్కేల్లో మనకి పెస్టిసైడ్స్ అనేది కొంతవరకు మనం డిజైన్ చేసుకోవడం వల్ల మనం దాని వల్ల జరిగేటువంటి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ని మనం కొంత మినిమైజ్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ని మినిమైజ్ చేయొచ్చు. అదేవిధంగా ప్లాంట్స్ అవి ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకునే విధంగా సేమ్ దీని మాదిరే వీటిని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు కావాలంటే. ఎనీగా మనం ఈ మధ్య కాలంలో మనం ఈ ఫర్టిలైజర్స్ గురించి మనకి బాగా న్యూస్ లో మనం చూసింటాం కాబట్టి గమనించాలి. సో పెస్టిసైడ్స్ ని కూడా మనం నానో పెస్టిసైడ్స్ కింద కన్వర్ట్ చేసి యూజ్ చేయొచ్చు అంటున్నాం. ఇంక నానో పెస్టిసైడ్స్ నానో స్కేల్లో వాటి నానో పార్టికల్స్ యూజ్ చేయడం వల్ల కొంత అవి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేయకుండా కొంత ఎఫెక్టివ్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే ఫ్రెండ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ చూడండి మనకి అగ్రికల్చర్ విషయంలోనే మనకి ప్రత్యేకంగా ఇక్కడ ఈ రెండు మనం చూసాం. నెక్స్ట్ ఇక్కడ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటున్నాం కాబట్టి కొంత సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ లో కూడా నానో పార్టికల్స్ అనేది యూజ్ అవుతుంటాయి. నానో టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ సంబంధించి సాయిల్ హెల్త్ మానిటరింగ్ అంటున్నాం. ఓకే, సాయిల్లో ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ కానివ్వండి, ఇక్కడ సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ కంటెంట్, ఇలాంటి వాటిని మనం కంటిన్యూగా మానిటర్ చేయడానికి కొంత నానో సెన్సార్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సెన్సార్స్ అనేది డిటెక్టివ్ థింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైనా మనం డిసీజ్ ని డిటెక్ట్ చేయాలన్నా, ఇలాంటి న్యూట్రియంట్స్ లెవెల్స్ ని మనం డిటెక్ట్ చేయాలన్నా కూడా సెన్సార్స్ అనేది యూజ్ అవుతుంటాయి. అలాగే మనం సాయిల్ హెల్త్ మానిటరింగ్ కోసం తయారు చేసేటువంటి సెన్సార్స్ లో మనం కొంత నానో టెక్నాలజీ కనుక యూజ్ చేస్తే అది ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. సో దీనివల్ల మనకి సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ లోనే కాదు, ఈ సెన్సార్స్ వల్ల మనకి క్రాప్ హెల్త్ మానిటరింగ్ లో కూడా మనకి యూజ్ అవుతుంది. సో క్రాప్ హెల్త్ మానిటరింగ్ అంటున్నాం. సో మొక్కలకు వచ్చేటువంటి డిసీజ్ ని నానో సెన్సార్స్ ని ఉపయోగించి మనం ఈజీగా కొంత ఐడెంటిఫై చేసేదానికి స్కోప్ ఉంటుంది. నానో సెన్సార్స్ ని ఉపయోగించి మొక్కల్లోకి వచ్చేటువంటి డిసీజ్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ లెవెల్స్ కానీ, మాయిశ్చర్ లెవెల్స్ కానీ ఈజీగా మనం ఎస్టిమేషన్ వేసేదానికి స్కోప్ ఉంది. ఎంతవరకు మనకు అవసరం అనేది కూడా మనకి ఈజీగా డిజైన్ చేయొచ్చు క్లియర్గా. నెక్స్ట్ చూడండి, అదే విధంగా మనకి సీడ్స్ మెయిన్ మనకి
విత్తనాల విషయంలో కూడా కొంత మార్పు తీసుకురావచ్చు. సీడ్స్ అంటున్నాం క్లియర్. సో సీడ్స్ కి మనం కొన్నిసార్లు మనకి సీడ్ కోటింగ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకే, నానో ఫార్ములేషన్స్ అనేది మనకి యూజ్ చేయడం వల్ల సీడ్ చుట్టూ ఒక కోటింగ్ ఇవ్వడం ద్వారా మనం నానో టెక్నాలజీతో ఖచ్చితంగా మనకి అవి ఎఫెక్టివ్ గా జర్మినేట్ అయ్యే విధంగా కొన్ని స్టిమ్యులెంట్స్ ని మనం కెమికల్స్ కిందకి డిజైన్ చేసి నానో టెక్నాలజీ ద్వారా కోటింగ్ కిందకి ఇవ్వచ్చు. ఓకే, సీడ్ జర్మినేషన్ ప్రాసెస్ లో కూడా మనకి కొంత నానో టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదే విధంగా ప్రిజర్వేషన్ పర్పస్ కోసం సీడ్ ప్రిజర్వేషన్ అంటున్నాం క్లియర్. సో నానో కోటింగ్స్ వల్ల మనకి విత్తనాలు అనేది కొంతవరకు డ్యామేజ్ అవ్వకుండా అవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. దాని చుట్టూ ఒక యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అనేది మనం ఓకే నానో కోటింగ్ ద్వారా కనుక సీడ్స్ కనుక మనం కొంత ప్రొవైడ్ చేయగలిగితే అవి ఎక్కువ రోజులు ఓకే డ్యామేజ్ అవ్వకుండా నిల్వ ఉండేదానికి స్కోప్ ఉంది క్లియర్. ఇలా సీడ్స్ విషయంలో కూడా కొంత ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు అంటున్నాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వాటర్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ అంటున్నాం ఇండైరెక్ట్ గా మనం చూస్తే. ఓకే, మనకి ప్రత్యేకంగా మనం చూస్తే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ విషయంలో మనం చూస్తే మనకి కొంత అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేసేటువంటి వాటర్ రిసోర్సెస్ ని ప్రాపర్ గా వాటిని వేస్టేజ్ ని మినిమైజ్ చేసే విధంగా కొంత ప్యూరిఫైయర్స్ ని మనం డిజైన్ చేయొచ్చు. ఓకే, వాటర్ ప్యూరిఫైయర్స్ విషయంలో నానో ఫిల్టర్స్ మనం యూజ్ చేయడం ద్వారా కొంత అవి ఎఫెక్టివ్ గా పెస్టిసైడ్స్ ని వాటిని ఏదన్నా దాంట్లో కెమికల్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటే వాటిని ఈజీగా అవి రిమూవ్ చేస్తాయని మనం చెప్పుకోవచ్చు లేదు. ఓకే, న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్స్ నానో బేస్డ్ న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్స్ కూడా మనం డిజైన్ చేయొచ్చు. ఓకే, అది పెస్టిసైడ్స్ కానివచ్చు లేదా న్యూట్రియంట్స్ కావచ్చు. నానో బేస్డ్ న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్స్ అంటున్నాం, నానో బేస్డ్ డెలివరీ ఓకే పెస్టిసైడ్ డెలివరీ సిస్టమ్స్ అంటున్నాం. ఓకే, ఈ విధంగా మనకి డిసీజ్ కంట్రోల్ మనకి ఓకే ప్యాథోజన్ డిటెక్షన్ కోసం నానో సెన్సార్స్ హెల్ప్ అవుతాయని మనం చెప్తున్నాం. యాంటీ మైక్రోబియల్ మెటీరియల్స్ మనం డిజైన్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకే, ప్లాంట్స్ కి అవసరమైనటువంటి నానో యాంటీ మైక్రోబియల్ మెటీరియల్స్ ఇలాంటి మనకి నెంబర్ ఆఫ్ థింగ్స్ మనకి కొంత అగ్రికల్చర్ లో మనకి యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా మనకి ఎప్పుడైనా అగ్రికల్చర్ డైమెన్షన్ లో స్పెసిఫిక్ గా మనకి నానో టెక్నాలజీ గురించి మనం ఎప్పుడన్నా క్వశ్చన్ చేస్తే నేను చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంక్లూడ్ చేసేదాన్ని ట్రై చేయాలి. సో మెయిన్ ఇక్కడ ఒక పదం ఇక్కడ యూజ్ చేస్తున్నాం, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటున్నాం. సో అందులో సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే డెఫినెట్ గా మనం అగ్రికల్చర్ ద్వారా ప్రొడక్టివిటీని మనం పెంచాలి. ఓకే, అదే విధంగా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ని కొంత మినిమైజ్ చేయాలి. ఆ రెండు డైమెన్షన్స్ ఇక్కడ మనం థింక్ చేయాలి. ఒక పక్క ఉత్పాదకతను పెంచుతూనే ఓకే వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచుతూనే ఒక పక్క దాన్ని మళ్ళీ అదే విధంగా దానివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని మినిమైజ్ అయ్యే విధంగా కొంత దీని ద్వారా నానో టెక్నాలజీ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది కొంత మనకి అగ్రికల్చర్ డైమెన్షన్ లో ఇలా చూడండి. సో రిమైనింగ్ మనకి ఆల్రెడీ వీటి గురించి మనం డిస్కస్ చేసి ఉంటాం క్లియర్లీ. ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ నానో మెటీరియల్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు, నానో పదార్థాల గురించి డిస్కస్ చేసేటప్పుడు వీటి యొక్క ఆవశ్యకత ఎక్కడెక్కడ ఉందనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అక్కడ నేను పదార్థాల గురించి డిస్కస్ చేసేటప్పుడు ఐసీటీ గురించి, ఇండస్ట్రీ గురించి, హౌస్ హోల్డ్ గురించి అక్కడ కొన్ని పాయింట్స్ మనం అనుకుంటాం. ఇక్కడ ఓవరాల్ గా మీరు దానికి ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నానో టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా స్టెప్స్ తీసుకుందా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. మన దేశంలో గవర్నమెంట్ స్టెప్స్ అంటారు దీన్ని ఉద్దేశించి 2001లో ఒకసారి, 2007లో ఒకసారి వీటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కొన్ని ఉంటాయి.
సో మనకి 2001లో మనకి అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఓకే మన ఇండియాలో నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్ అనేది ఓకే స్టార్ట్ చేసాం క్లియర్గా 2001లో. మనం నిన్న ఎవల్యూషన్ గురించి చూసేటప్పుడు ఈ నానో టెక్నాలజీ యొక్క బెనిఫిట్స్ అనేది ఓకే గత 30 సంవత్సరాల్లో ఏ విధంగా మనం డిజైన్ చేస్తూ వచ్చాం, దాని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నాం అనేది మనం చూసాం. 2001లో మన ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం. దాని ద్వారా ఎక్కువగా మన ఇండియాలో దేనిపైన ఫోకస్ చేసి ఉంటుంది అంటే ఆ ఇనిషియేటివ్ ఉద్దేశం హెల్త్ కేర్ సెక్టార్ పైన ఫోకస్ చేసి ఉంటుంది. ఓకే హెల్త్ కేర్ సెక్టార్లో ఈ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్, టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ డిజైన్ చేయడంలో ఈ ఇనిషియేటివ్ అనేది కొంత పనిచేసింది ఇండైరెక్ట్గా మనకు చూస్తే. ఓకే నెక్స్ట్ 2007లో మనకు చూస్తే నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ అనేది ఒకటి 2007లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ అనేది స్టార్ట్ చేసి ఉంటుంది. వీటిపైన కొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేసే విధంగా కొన్ని యూనివర్సిటీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసే విధంగా ఆ మిషన్ అనేది కొంత మార్పు తీసుకొని వచ్చింటుంది దేశంలో. ఓకే దాని ద్వారా కొంత మన ఇండియాలో కొంత నానో టెక్నాలజీ ద్వారా కొంత హెల్త్ కేర్ సెక్టార్లో, అదేవిధంగా ఆ మిషన్ లాంచ్ అవడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్లో, అదేవిధంగా ఎనర్జీ సిస్టమ్స్లో, ఇండస్ట్రియల్ ఏరియాస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కొంత చేంజెస్ అనేది మనం తీసుకొని వచ్చినాం. సో అంతకుమించి మనకి గవర్నమెంట్ అనేది దీనిపైన కొత్తగా లేటెస్ట్గా ఏమి ఇనిషియేటివ్స్ ఏం తీసుకోలేదు అనేది మనం చెప్పుకోవచ్చులేదు. సో అప్పుడప్పుడు దీనిపైన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి ఇండియాలో ఐఐటీస్లో. ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ ఇలాంటి నానో టెక్నాలజీ పైన పరిశోధనలు చేస్తూ కొన్ని నావెల్ మెటీరియల్స్ ని డిజైన్ చేస్తూ ఉంటాయి. ఓకే దాని ద్వారా మనం ఇలా ఇండస్ట్రీస్ లో కానీ హెల్త్ కేర్ సెక్టార్ లో కానీ దాని ద్వారా మనం బెనిఫిట్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇలా గవర్నమెంట్ అనేది కొంత స్టెప్స్ తీసుకుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవట్లేదు. నెక్స్ట్ కన్సర్న్స్ అంటున్నాం క్లియర్. కన్సర్న్స్ సో దీనివల్ల మనకి ఆందోళనలు ఏమైనా ఉన్నాయా క్లియర్ మనకు చూస్తాం. ఓకే సో ఇవి నానో మెటీరియల్స్ హ్యూమన్స్ పైన ఓకే నేచర్ పైన ఎలాంటి ప్రభావితం చూపించేదానికి స్కోప్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. ఓకే కన్సర్న్స్ విత్ నానో మెటీరియల్స్, మరి వాటి పార్టికల్ సైజు చాలా చిన్నగా ఉంటాయి. 10⁻⁻⁹ మీటర్ లెవెల్ అంటున్నాం ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. మరి అలాంటి పార్టికల్స్ కనుక నేచర్లోకి రిలీజ్ అవుతూ ఉంటే ఓకే దానివల్ల ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో మనం గెస్ చేయొచ్చు క్లియర్. ఇక్కడ చూడండి ఈ మధ్య కాలంలో మన ఇండియాలో మైక్రో ప్లాస్టిక్స్ వాటిని కొత్తగా ఓకే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అమెండ్మెంట్ రూల్స్ 2024 ప్రకారం మనం ఆలోచిస్తే మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఎక్కడే కానీ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తయారు చేసేటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ లో అవి ఒకసారి ఆ ప్లాస్టిక్స్ అనేది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అనేది ఒకసారి నేచర్ లోకి ఎంటర్ అయిన తర్వాత అవి చివరి క్షణంలో మైక్రో ప్లాస్టిక్ జనరేట్ చేస్తూ ఉంటాయి బేసికల్ గా. సో అలాంటివి ఇప్పటి నుంచి ఇంకా జనరేట్ చేయకూడదని కొత్తగా రూల్స్ అనేది మాడిఫై చేసింది. సో మైక్రో ప్లాస్టిక్స్ ఓకే ప్లాస్టిక్ విషయంలోనే మనం అంతగా ఆలోచిస్తున్నాం. అలాంటి మైక్రో ప్లాస్టిక్స్ అనేది నేచర్ లోకి ఎంటర్ అవుతే మిరైన్ ఈకో సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, బయోమాగ్నిఫికేషన్ జరుగుతుంటది క్లియర్. ఓకే తిరిగి మళ్ళీ మనల్ని డ్యామేజ్ చేస్తుంటాయి. ఆ మైక్రో ప్లాస్టిక్స్ అనేది హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిపోతాయి, నేచర్ లోకి ఫుడ్ చైన్స్ లోకి ఎంటర్ అయిపోతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి కాబట్టి మైక్రో ప్లాస్టిక్స్ ని అవాయిడ్ చేసే విధంగా 2024 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఓకే ఒక సవరణ తీసుకొని వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సిమిలర్లీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం. అలాంటిది మరి నానో పార్టికల్స్ నేచర్ లోకి ఎంటర్ అవుతే వాటి వల్ల జరిగేటువంటి డ్యామేజ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫ్యూచర్ లో మనం ఇమాజిన్ చేయాలి ఇక్కడ. ఓకే సో ఇక్కడ హ్యూమన్స్ విషయంలో మనం అనుకుంటే సో ఇవి ఎక్స్ట్రీమ్లీ స్మాల్ సైజ్ కాబట్టి మన శరీరంలో గినక ప్రవేశిస్తే మాత్రం వీటి వల్ల మనకి ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు అనేది ఏర్పడేదానికి స్కోప్ ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవ వ్యవస్థలు డ్యామేజ్ అయ్యేదానికి స్కోప్ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటున్నాం క్లియర్లీ. సో వీటికి సంబంధించిన రెగ్యులేషన్ ఈ మెటీరియల్స్ యొక్క సేఫ్టీ రెగ్యులేషన్స్ అనేది ఇంకా ఇప్పటి వరకు మనం సరిగ్గా డిజైన్ చేయలేదు. మనమనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వీటికి సంబంధించిన సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ పైన ఎటువంటి స్టడీ లేదు, వాటికి సంబంధించిన రీసెర్చ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు అని మనం చెప్పుకోవచ్చు. నానో మెటీరియల్స్ అనేది ఒకసారి నేచర్ లోకి ఎంటర్ అవుతే అవి ఏ విధంగా నేచర్ ని ఎఫెక్ట్ చేస్తాయి అనేది
ప్రాపర్ గా మనం దానికి సంబంధించిన రీసెర్చ్ అనేది ఇంకా ప్రపంచవ్యాప్తంగా లేదనే మనం చెప్పుకోవచ్చు చేయడం మనం చూస్తే. సో ఇది ఖచ్చితంగా కొంత ఆందోళన కలిగించేటువంటి విషయం. ఓకే, అదే విధంగా సేమ్ మనకి క్లియర్ గా ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే, మన శరీరంలోకి ఎంటర్ అవుతే మన శరీరాన్ని డెఫినెట్ గా ఈ నానో మెటీరియల్స్ అనేది ఖచ్చితంగా మన శరీరంలో ఫ్యూచర్ లో కార్డియోవాస్కులర్ డిసీజెస్ తీసుకురావచ్చు, న్యూరోలాజికల్ డిజార్డర్స్ తీసుకురావచ్చు ఒకవేళ నేచర్ లోకి గినక ఇలా ఎంటర్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేస్ట్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాల నుంచి నేచర్ లోకి ఓకే హార్మ్ఫుల్ మెటీరియల్స్ రిలీజ్ అవుతుంటాయి. లైక్ కొన్ని మెటల్స్ లైక్ మనకి క్యాడ్మియం అనుకోవచ్చు, ఓకే, అదేవిధంగా ఆర్సెనిక్, లెడ్, లిథియం, నికెల్ ఇలాంటివి, అదేవిధంగా పాలీబ్రోమినేటెడ్ ఓకే ఫ్లేమ్ రిటార్డెంట్స్ ఇలాంటివన్నీ ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాల నుంచి నేచర్ లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల మన బాడీ అనేది ఖచ్చితంగా అలాంటి గనక బయోమాగ్నిఫికేషన్ జరిగి మన బాడీలోకి ఎంటర్ అయిపోతే డెఫినెట్ గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. దాని గురించి ఆల్రెడీ ఒక అంచనా అనేది ఉంది ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలకు సంబంధించి. కానీ ఈ నానో మెటీరియల్స్ గురించి ఇంకా ప్రాపర్ స్టడీస్ లేవు అంటున్నాం. కానీ అవి గనక మన శరీరంలోకి ఎంటర్ అవుతే మాత్రం ఖచ్చితంగా మనకి డ్యామేజ్ అనేది సివియర్ గా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అందుకే నేను ఇక్కడ ఏమని ఇండికేట్ చేశా అంటే కన్సర్న్స్, ఆందోళనలు అంటున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మిమ్మల్ని ఈ నానో టెక్నాలజీలో ఉపయోగించేటువంటి మెటీరియల్స్ యొక్క కన్సర్న్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒకసారి మిమ్మల్ని ఒకవేళ అడిగితే ఈ విధంగా మీరు రాసేదానికి ప్రయత్నించండి. మానవుల ఆరోగ్యం పైన, జంతువుల ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావితం చూపించవచ్చు, అదేవిధంగా పర్యావరణం ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. సో మనకి వీటి ద్వారా మనకి జనరేట్ అయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు డెఫినెట్ గా ఫ్యూచర్ లో మనకి ఓకే వీటిని గనక సేఫ్ గా డిస్పోజ్ చేయకుంటే, ఓకే సేఫ్ గా అంటున్నాం చాలా జాగ్రత్తగా వాటిని గనక మనం ఓకే డిస్మాంటిల్ చేయకుంటే ఈ నానో టెక్నాలజీలో యూజ్ చేసేటువంటి మెటీరియల్స్ ని మనం ఖచ్చితంగా ఇవి నేచర్ లోకి ఎంటర్ అవుతాయి. ఇవి కూడా సేమ్ ఫుడ్ చైన్స్ లోకి ఎంటర్ అయిపోయి ఒక మైక్రో ప్లాస్టిక్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయో, అదేవిధంగా ఒక మెటల్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయో సేమ్ ఈ నానో పార్టికల్స్ ద్వారా వచ్చేటువంటి ఆ టాక్సిన్స్ అనేది ఖచ్చితంగా మనకి ఫుడ్ చైన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అదేవిధంగా బయోమాగ్నిఫికేషన్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది నేచర్ లో. ఓకే, బయోమాగ్నిఫికేషన్ అంటే మీకు ఐడియా అని ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక పొల్యూటెంట్ అనేది ఎంటర్ అయినప్పుడు నేచర్ లోకి ఖచ్చితంగా అది ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలోకి ప్రవేశించేటప్పుడు దాని గాఢతను పెంచుకునేటువంటి ప్రక్రియనే బయోమాగ్నిఫికేషన్ అనొచ్చు. ఇలాంటివన్నీ ఫ్యూచర్ లో తిరిగే దానికి స్కోప్ ఉంది ఖచ్చితంగా. ఎన్విరాన్మెంట్ అనేది ఓకే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. నానో టెక్నాలజీలో యూజ్ చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి మెటల్స్, హెవీ మెటల్స్ క్లియర్ మనం చూస్తే వాటి వల్ల ఖచ్చితంగా నేచర్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సో వీటి గురించి ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ మెటీరియల్స్ గురించి వాటిపైన వాటికి సంబంధించిన సేఫ్టీ ఓకే సేఫ్టీ రెగ్యులేషన్స్ పైన కొంత ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. సో మనం కూడా భవిష్యత్తులో మన దేశం కూడా ఈ నానో మెటీరియల్స్ అనేది మనకు ఆల్రెడీ ఇప్పుడిప్పుడే వీటిని గత 20 సంవత్సరాల నుంచి వీటిని మన ఇండియాలో కూడా ప్రమోట్ చేస్తున్నాం. కాబట్టి సరైన జాగ్రత్తలు, ప్రమాణాలను మనం పాటిస్తూ వీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం మన దేశానికి ఉంది ఫ్రెండ్స్. లేదు ఓకే, ఇది ఇక్కడ నేను ఇక్కడ ఛాలెంజెస్ అనే పదానికంటే ఓకే ఛాలెంజెస్ అనేది అఫ్ కోర్స్ ఒకటి ఉంటుంది. ఛాలెంజెస్ అనేది మామూలుగానే మనం చూడొచ్చు. ఇలాంటి వాటిని డెవలప్ చేయాలంటే ఓకే హైలీ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ కావాలి, ఓకే టెక్నాలజీ అనేది అవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది అవసరం, ఓకే దీనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ లో ఇదంతా కామన్ గా మనం ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడుతుంటాం. బట్ ఇక్కడ నేను స్పెసిఫిక్ గా యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే కన్సర్న్స్. ఇక్కడ మిమ్మల్ని ఈ ఏరియాని కన్సర్న్స్ గురించి మిమ్మల్ని టార్గెట్ చేసేదానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. లేదు ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి నానో టెక్నాలజీ గురించి ఏదన్నా క్వశ్చన్స్ కి నాకు అడిగితే జస్ట్ నేను చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంత ఎగ్జామిన్ చేసేదానికి ఓకే లాస్ట్ క్లాస్ లో ఈ క్లాస్ లో కంప్లీట్ గా నానో టెక్నాలజీ గురించి నేను అంటే దట్ మీన్స్ ఈ క్లాస్ లో ఇప్పటి వరకు లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ గా నేను నానో టెక్నాలజీ పైన ఓకే ఓవరాల్ గా మీకు ఒక బ్రీఫ్ గా నేను ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడగొచ్చు అన్ని నేను మీకు ఇండికేట్ చేయడం జరిగింది. ఇంతకు మించి మిమ్మల్ని ఏమి ఎగ్జామినేషన్ లో అడిగేదానికి స్కోప్ లేదని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నానో టెక్నాలజీ మీద అడిగితే మనకి ఆ మెటీరియల్స్ పైన, అప్లికేషన్స్ పైన మనం అడగొచ్చు. క్లియర్ ఓకే, అదే విధంగా కొంత ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్ అని మనం చెప్పుకోవచ్చు. కన్సర్న్స్ అంటున్నాం. క్లియర్